హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, లియో. ఈ న్యూస్ గురించి మీరు చూసే ఉంటారు. నౌ ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్ అయితే వస్తుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, మీకు లియో మూవీ అసలు షూటింగే స్టార్ట్ కాకముందు ఒక అప్డేట్ అయితే ఇచ్చున్నాను. లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి ఒక హాలీవుడ్ మూవీ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. అదే హిస్టరీ ఆఫ్ వైలెన్స్. సో దానికి ఈ మూవీ అనేది కొంచెం అడాప్షన్గా కొంచెం రీమేక్గా తీస్తున్నారు అని చెప్పేసి అప్పట్లోనే మీకు చెప్పున్నాను. సో నౌ అదే ట్రెండింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఇస్తాను, ఇది మనకి ఎంత మాత్రం రీమేక్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మనకి లియో మూవీ అనేది 80% వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారి ఓన్ కంటెంట్, ఒక 20% వచ్చేసి హిస్టరీ ఆఫ్ వైలెన్స్కి కాపీగా అయితే ఉంటుంది. అది కూడా ఆ మూవీలో కొన్ని సిమిలర్ స్టోరీ కానీ లేకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొంచెం కాపీగా అయితే ఉంటాయి అంతే. అది కూడా అడాప్షన్తో మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. ఆ మూవీకి ఇన్స్పైర్డ్గా ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీయడం జరిగింది. సో మనకి లియోలో వచ్చేసి 80% ఓన్ కంటెంట్ అయితే ఉంటుంది. ఒక 20% హిస్టరీ ఆఫ్ వైలెన్స్కి ఇన్స్పైర్డ్గా మూవీ అయితే తీయడం జరిగింది. అది కాకుండా మనకి ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి కదా. సో హాలీవుడ్ మూవీ కన్నా ఇందులో 100 times బెటర్గా అయితే ఉన్నాయంట. సో మీకు అర్థమైంది కదా, మనకి లియో మూవీ అనేది 100% రీమేక్ అయితే కాదు. సో దానికి ఇన్స్పైర్డ్గా లోకేష్ కనకరాజ్ గారు లియో మూవీ అయితే తీయడం జరిగింది. నెంబర్ 2, రణబీర్ కపూర్ అండ్ రష్మిక లీడ్లో వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం యానిమల్. ఈ మూవీ నుంచి మరొక అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ సింగిల్ మనకి టుమారో రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ గారు ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఆల్ వర్షన్ సాంగ్స్ని బెటర్గా అయితే మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పేసి. సో చూద్దాం తెలుగు వర్షన్ లిరిక్స్ అనేవి ఏమాత్రం ఉంటాయో. నెంబర్ 3, జీవా అండ్ మమ్మూటి గారు లీడ్లో వస్తున్న ఫిలిం యాత్ర 2 మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. బిగ్ పైన్ డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. అలానే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. February 8th 2024 ఇయర్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ ఫిబ్రవరి మంత్లో మమ్మూటి గారి నుంచి ఈ ఒక్క మూవీ అనే కాదు ఇంకో మూవీ కూడా కన్ఫర్మ్ అయితే అయి ఉంది. మమ్మూటి గారి నుంచి వస్తున్న అప్కమింగ్ న్యూ ఫిలిం బాజూకా. సో ఈ ఫిలింను వచ్చేసి February 16th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, మెగా 157. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయిందంట. అలానే మూవీకి సంబంధించి సెట్ వర్క్ కూడా జరుగుతుందంట. మూవీ షూటింగ్ను వచ్చేసి నవంబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. బింబిశ్రా మూవీ తీసిన డైరెక్టర్ గారు ఇదొక సోషియో ఫ్యాంటసీ ఫిలింగా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. నెంబర్ 5, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్టారింగ్ సుహాస్. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే అవుట్ అయింది. టీజర్ కట్ అనేది బాగుంది, ఇంప్రెసివ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి లవ్, ఎమోషన్ అండ్ డ్రామా అయితే చూపించారు. ఒక విలేజ్ స్టోరీ అనేది ఇందులో ఉండబోతుంది. సుహాస్ గారి నుంచి మూవీ అంటే కంటెంట్ అయితే చూడడానికి బాగానే ఉంటుంది సింపుల్గా. సో ఈ మూవీ అనేది ఎంత మాత్రం సక్సెస్ అవుద్దో చూద్దాం. మీరు కానీ ఇంకా టీజర్ని చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 6, ప్రభాస్ అండ్ మారుతి గారి కాంబో ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మనకి ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ అనేది రాబోతుంది. రివీల్ చేస్తున్న అప్డేట్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ని రివీల్ చేయబోతున్నారు. అది మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా October 23 మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేయబోతున్నారు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 7, రామ్ చరణ్ గారి ఫిలిం గేమ్ చేంజర్. మూవీ నుంచి మరొక న్యూ స్మాల్ షెడ్యూల్ అనేది బిగిన్ చేశారు. ఎస్టర్డే నుంచి మూవీ షూటింగ్ వర్క్ హైదరాబాద్లో జరుగుతుంది. నెంబర్ 8, వకంటం వంశీ చూస్తున్న ఫిలిం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ స్టారింగ్ నితిన్ అండ్ శ్రీలీల. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది ప్రీపాన్ చేశారు. యాక్చువల్గా December 23rd. ఇప్పుడు December 8th మూవీని రిలీజ్ చేయబోతున్నారు. బికాస్ మనకి ప్రభాస్ గారి స్థలార్ మూవీ ఉంది కాబట్టి దాంతో క్లాష్ ఎందుకు అని చెప్పేసి December 8th మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిలిం బ్రో మూవీ తర్వాత స్టార్ట్ అవబోతున్న న్యూ ప్రాజెక్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ టైటిల్ వచ్చేసి గంజాయి శంకర్. ఫీమేల్ లీడ్లో వచ్చేసి పూజా హెగ్డేని తీసుకోబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి
రచ్చ, బెంగాల్ టైగర్ అండ్ సిటీమర్ మూవీస్ తీసిన సంపత్ నంది డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తుంది. మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ చేస్తున్నారు. నెంబర్ 10 పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ శ్రీలీల లీడర్లో వస్తున్న ఫిలిం ఆది కేస్వా. సో మూవీ నుంచి మళ్ళీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు సెకండ్ సింగిల్ టుమారో అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందించారు. నెక్స్ట్ నెంబర్ 11 వరుణ్ తేజ్ అండ్ మానుషి చిల్లర్ లీడర్లో వస్తున్న ఫిలిం ఆపరేషన్ వ్యాలంటైన్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది మరొకసారి కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 8కే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 12 కిస్మత్. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇందులో వచ్చేసి నరేష్ అగస్త్య, అభినవ్, అవసరాల శ్రీనివాస్ అండ్ విశ్వదేవ్ ఇందులో యాక్ట్ చేశారు. ఫీమేల్ లీడర్లో వచ్చేసి రియా సుమన్ అయితే యాక్ట్ చేసింది. సో ఈ మూవీని త్వరలోనే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 13 టైగర్ నాగేశ్వరరావు. గాయత్రి భరద్వాజ్ లుక్ అయితే రివీల్ చేశారు. అలియాస్ మనీ నేమ్తో ఇందులో కనబడనుంది. నెంబర్ 14 ఫ్యాంటమ్. ఇది 2023 ఇయర్లో వచ్చిన సౌత్ కొరియన్ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ మూవీ ఇండియాలో వచ్చేసి అక్టోబర్ 13 నుంచి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో మనకి సేమ్ డే డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 15 టైగర్ 3. మూవీ నుంచి కత్రినా కైఫ్ న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 16 శంకర్ అండ్ కమల్ హాసన్ గారి కాంబో ఫిలిం ఇండియన్ 2. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి కమల్ హాసన్ గారు డబ్బింగ్ అనేది స్టార్ట్ చేశారు. నెంబర్ 17 ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య. వీళ్ళ కాంబోలో మనం బేబీ మూవీ అయితే చూసాము. అది ఎంత సక్సెస్ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్ వీళ్ళ కాంబో అనేది అగైన్ రిపీట్ అయితే కాబోతుందంట. ఇది ప్రస్తుతానికి ట్రూ అయితే కాదు, బజ్ మాత్రమే. సో ఇది కానీ ట్రూ అయితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీళ్ళ కాంబోలో మరొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నెంబర్ 18 తలపతి 68th ఫిలిం. డైరెక్టర్ వెంకట్ ప్రభు. రీసెంట్గానే ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేశారు కదా ఫ్రెండ్స్. అందులో వచ్చేసి సాంగ్కి సంబంధించిన షూట్ అనేది బిగిన్ చేశారు. సో నౌ అది ఫినిష్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ అనేది అక్టోబర్ లాస్ట్ వీక్లో బిగిన్ అయితే చేయనున్నారు. నెంబర్ 19 జోజో జార్జ్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడర్లో వస్తున్న ఫిలిం యాంటోనీ. ఇది పాన్ ఇండియా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ వచ్చేసి అక్టోబర్ 19కి రిలీజ్ చేయబోతున్నారు. సో లియో మూవీకి అటాచ్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 20 గణపత్. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే అవుట్ అయింది. టీజర్ ఎంత డిసప్పాయింట్ చేసిందో ట్రైలర్ కూడా అంతే డిసప్పాయింట్ చేసింది. ట్రైలర్ కూడా బాగాలేదు. సో ఫ్రెండ్స్ ఈ మూవీలో కంటెంట్ అనేది అంతగా బెస్ట్గా ఉంటుంది అనిపించట్లేదు. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇంకా తెలుగు వర్షన్ ట్రైలర్ చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 21 లియో. ఈ మూవీలో మనకి రామ్ చరణ్ గారు కేమియో రోల్ అయితే చేయబోతున్నట్టు మీరు ట్రెండింగ్ న్యూస్ అనేది చూసే ఉంటారు. యాక్చువల్గా అది ఫాల్స్ న్యూస్ ఫ్రెండ్స్. మనకి రామ్ చరణ్ గారు ఇందులో ఎలాంటి కేమియో రోల్ అనేది చేయలేదు. సో ఇది ఎందుకు ట్రెండింగ్ అవుతుందంటే ఓవర్సీస్లో కానీ ఇండియాలో కానీ టికెట్స్ బుక్ చేసేటప్పుడు డీటెయిల్స్లో వచ్చేసి రామ్ చరణ్ గారి పేరైతే చూపిస్తుంది. సో దాని కారణంగా ఫ్యాన్స్ వచ్చేసి దాన్ని ట్రెండ్ అయితే చేశారు. సో దానికి ఇందులో మనకి రామ్ చరణ్ గారు కేమియో రోల్ అయితే చేశారని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. యాక్చువల్గా అది ఫాల్స్ న్యూస్. నెంబర్ 22 పొలిమేరా పార్ట్ 2. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ అనేది 1 డే ఎక్స్టెండ్ అయితే అయింది. నవంబర్ 2 కాదు, నవంబర్ 3కి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.